సో ఇక్కడ దగ్గరలో వాళ్ళు వండుకుంటా రెంట్స్ వచ్చేటట్టు ఆర్ఎల్స్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే మీకు మొత్తం మంచిగా రెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసినాం అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్లో మీకు ఏంది కొత్త బిల్డింగ్ వస్తుంది, ప్లస్ దాంతో పాటు 90% రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అయితే 22,000 కి ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 30 ఫ్లాట్స్ దాకా 22,000 ఇచ్చి రెంట్ 22,000 రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కి. 1 BHK ఒకవేళ మీరు కట్టినట్టయితే మీకు 15,000 దాకా 12,000 నుంచి 15,000 నడుస్తుంది. 180 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ బిట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం G+2+ పెంట్ హౌస్ లో ఒక మొత్తం 12 1 BHK పోర్షన్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 2 1 BHK పోర్షన్స్, ఫస్ట్ ఫ్లోర్ లో 4 1 BHK పోర్షన్స్, సెకండ్ ఫ్లోర్ లో కూడా 1 BHK పోర్షన్స్ 4, అండ్ పెంట్ హౌస్ లో కూడా 2. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మీ ముందుకు 15,000 వేసుకున్నా కూడా 15 ఇంటూ 12 పోర్షన్లు అంటే ఎంత అవుతుంది? 1,80,000. ఇది 1,80,000 ఇట్లా అవుతుంది 180 యార్డ్స్ లో G+2+ పెంట్ హౌస్. ఆదిబట్ల TCS కి అతి దగ్గరలో, అదే విధంగా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో నా వెనుక కనపడుతున్న HMD గేటెడ్ కమ్యూనిటీలో మీరు ఇప్పుడు ఉండడానికి G+1 ఇల్లులు, మీరు ఉంటూ రెంటల్ పర్పస్ అయినా సరే మంచి బిల్డింగ్స్ కట్టే విధంగా అన్ని రకాల మంచి ప్లానింగ్ తోని శివ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అసలు రెంటు ఏ విధంగా వస్తుంది, మనకు చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏంది, ప్రతి ఒక్క విషయము శివ గారు మనతో అందిస్తారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ శివ గారి నెంబర్ పైన పడుతుంది. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు ప్రేమగా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడుంది, మనకు రెంట్లు ఏ విధంగా వస్తున్నాయి, అన్ని విషయాలు పూర్తి విషయాలు శివగారిని అడిగి తెలుసుకుందాం. సార్ శివచందన్ గారు బాగున్నారా? నమస్కారం సార్. ఎగ్జాక్ట్లీ మన ఈ HMD గేటెడ్ కమ్యూనిటీ ఫస్ట్ లొకేషన్ చెప్పండి. లొకేషన్ తర్వాత మీరు ఏమనుకుంటారు, పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి అన్నగారు. సో ప్రజెంట్ ఇది HMDA లేఅవుట్ అనమాట. ఇది మొత్తం టోటల్ 5 acres లో ఉంది. అండ్ ఈ వెంచర్ లొకేషన్ వచ్చేసి మనకి TCS ఆదిబట్ల ఉంది కదా, ఆదిబట్ల నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళారు ఆపోజిట్ లో ఒక రోడ్ ఉంటుంది. అది నాదర్గుల్ ఇంకా మన్నెగూడ వెళ్తుంది. సో ఆ రూట్లో వస్తుంది అనమాట. అండ్ ప్రజెంట్లీ ఇక్కడ మా ప్రైమరీ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 180 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ బిట్స్ ఉన్నాయి. సో దీంట్లో మనం G+2+ పెంట్ హౌస్లో ఒక మొత్తం 12 1 BHK పోర్షన్స్, అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 2 1 BHK పోర్షన్స్, ఫస్ట్ ఫ్లోర్లో 4 1 BHK పోర్షన్స్, సెకండ్ ఫ్లోర్లో కూడా 1 BHK పోర్షన్స్ 4, అండ్ పెంట్ హౌస్లో కూడా 2. టోటల్ ఎన్ని వస్తాయి? టోటల్ అన్ని వచ్చేసి మనకి 12 1 BHK పోర్షన్స్ వస్తాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కూడా ఉంటుంది. ఓకే, ఇన్ని 1 BHK పోర్షన్ల గల కారణం ఏంటి అసలు? చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అంటే రెంట్లు పోతాయి అసలు? సో ప్రెసెంట్ ఏంటంటే ఈ లొకేషన్లో ఇప్పుడు ఇక్కడ TCS ఆపోజిట్లో అన్ని PGs ఉన్నాయి, ఎక్కువ PGs హాస్టల్స్ ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంది ఏమవుతుందంటే ఫ్యామిలీస్ వస్తున్నారు, ఫ్యామిలీస్ కానీ ఇక్కడ వచ్చి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి TCS కి దగ్గరలో. TCS ఒకటే అని కాదు, ఇక్కడ మనకి టాటా ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కూడా ఒక 100s ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇట్లా చుట్టుపక్కల ఫాక్స్కాన్ కూడా ఉంది. సో ఏమైతుంది, ఇక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఇల్లు లేవా అని అడుగుతున్నారు. సో ప్రెసెంట్ ఏమైతుందంటే వాళ్ళందరికీ గ్యాప్ ఏంటంటే ఇక్కడ హౌసెస్ లేవు, అన్ని PGs హాస్టల్సే ఉన్నాయి. ఉన్నా కూడా అందరు దూరం వెళ్తున్నారు, 5-6 కిలోమీటర్స్ నాదర్గుల్ గానీ అటు దూరం వెళ్ళాల్సి. సో ఇక్కడ దగ్గరలో వాళ్ళు వండుకుంటా రెంట్స్ వచ్చేటట్టు ఆర్ఎల్స్ ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే మీకు మొత్తం మంచిగా రెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసినాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు G+2+ పెంట్ హౌస్ లో మనం కట్టిస్తాం 180 గజాలలో. దీనికి టోటల్ మనకు ఎంత సేఫ్టీలో వస్తుంది, ఖర్చు ఎంత వస్తుంది? రఫ్లీ మీకు G+2+ పెంట్ హౌస్ అయితే 5,300 SFT వస్తుంది మొత్తం. ఒకవేళ మీకు లేదు, మీకు రిక్వైర్మెంట్ ఉంది G+3 కట్టియండి, G+4 కట్టియండి అంటే అది కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది. ఇప్పుడైతే మీరు కట్టించేది ప్రెసెంట్ అయితే ఇది. ఒకవేళ లేదు నాకు అన్ని 1 BHK పోర్షన్ వద్దు, నేను వండుకుంటేనే నాకు రెంట్స్ కావాలి అంటే సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ లో 2 1 BHK పోర్షన్, ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం 2 BHK, థర్డ్ ఫ్లోర్ లో కూడా సెకండ్ ఫ్లోర్ లో కూడా మొత్తం 4 1 BHK పోర్షన్ అట్లా చేసిస్తాం అట్లా. ఇప్పుడు అండ్ ప్రెసెంట్ ఇక్కడ రెంట్ ఇప్పుడు చాలా మంది అడుగుతుండొచ్చేమో కదా, రెంట్ ఎంత వస్తుంది ఏంది ఎంత. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇక్కడ 1 BHK ఒకవేళ మీరు కట్టినట్టయితే మీకు 15,000 దాకా 12,000 నుంచి 15,000 నడుస్తుంది. అట్లయితే ప్రెసెంట్ ఏమైంది, ఇప్పుడు ఫాక్స్కాన్ కంపెనీ TCS కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఇట్లా వాళ్ళ గెస్ట్ హౌస్ అని ఇట్లా చూస్తారు కదా. సో ప్రెసెంట్ ఇప్పుడు ఫాక్స్కాన్ వాళ్ళు అయితే 22,000 కి ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 30 ఫ్లాట్స్ దాకా 22,000 ఇచ్చి రెంట్ 22,000 రూపాయలు సింగిల్ బెడ్రూమ్ కి.
అండ్ మళ్ళీ రీసెంట్ గా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది 1 వీక్ కింద టీసీఎస్ వాళ్ళకి ఒక 70 ఫ్లాట్స్ కావాలి, 70 to 100 ఫ్లాట్స్ కావాలి అటువంటి వాళ్ళకి 1 BHK. అండ్ టీసీఎస్ వాళ్ళు 1 BHK కి 30,000 ఆఫర్ ఇస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లేవు, వాళ్ళు కూడా తిరుగుతా ఉన్నారు. సో ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఈ వెంచర్ లో మనం ఇది ప్లాన్ చేసినాం. ఓకే, మీకు మీరు ఇప్పుడు ఇన్వెస్టర్ కావాలా లేకుంటే వాళ్ళు ఉండుకుంటా అన్న ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ప్రెసెంట్లీ ఒక అడ్వాంటేజ్ ఏముందంటే ఇది అప్కమింగ్ ఏరియా, డెవలప్ అవుతున్న ఏరియా. అండ్ ఇంకొకటి ఏంటి, మంచి ఇప్పుడు మన వెస్ట్ వైపు లాగా నాకు తెలిసి ఇక్కడ ఈస్ట్ వైపు ఏదైనా రెంట్స్ వచ్చేటి ఉందంటే నాకు తెలిసి మనకి ఇటు గట్కేసర్, హయాత్ నగర్, లేకపోతే ఇటు పెద్దంబర్పేట, ఇటు ఆదిబట్ల ఏదైనా తీసుకున్నా కూడా నాకు తెలిసి హైయెస్ట్ రెంటల్ ఇల్లు ఇక్కడే ఉంటది. ఎందుకంటే మీరు అక్కడ ఏరియాస్ అయితే 1 BHK కి 5,000, 6,000, 8,000 అట్లా చూసినా ఇక్కడే 1 BHK కి చాలా 15,000 పైన ఉందంటే ఇది అతి నేను చెప్పట్లేదు, ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఫాక్స్కాన్ వాళ్ళు చెప్తున్నారు నేను 15,000 వేస్తున్నా. ఒకవేళ మనకి 180 yards లో 12 1 BHK పోర్షన్లు అనుకుంటే ఒక్క పోర్షన్ కి 15,000 వేసుకోండి. ఓకే, 22,000 నేను చెప్పట్లేదు, సో 15,000 వేసుకోండి. మనం కట్టేసరికి కూడా ఒక 8 months 10 months అవుతుంది. సో ఒకవేళ 12,000 వేసుకున్నా కూడా 15,000 వేసుకున్నా కూడా 15 into 12 పోర్షన్లు అంటే ఎంత అవుతుంది? 1,80,000. ఇది 1,80,000 ఇట్లా అవుతుంది 180 yards లో G+2+ పెంట్ హౌస్. దీనికి ఖర్చు ఎంత వస్తుంది? అంటే టోటల్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇస్తాం మీకు. మంచి కన్స్ట్రక్షన్ అండి, మెటీరియల్స్ మీకు మొత్తం ముందే అగ్రిమెంట్ లో రాసిస్తాం ఏదైతే పెడతాం ఏంటి అని. G+2+ పెంట్ హౌస్ మొత్తం కలిపి మన కన్స్ట్రక్షన్ కాస్ట్ 2.22 CR అవుతుంది. అంటే 2,22,00,000. 22 లక్షలు. ఓకే ఓకే. అండ్ ఇది నెగోషియబుల్ ఉంటది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటది. అంటే ఎంత వాళ్ళు ఎంత కడితే ఇప్పుడు 2 కోట్ల ప్రెసెంట్లీ అయితే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ కావాలంటే 50 to 60% పేమెంట్ ఫస్ట్ ఇచ్చినాం అనుకోండి, డైరెక్ట్ మేము ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం వాళ్ళ పేరు మీద. సో మీరు మా కన్స్ట్రక్షన్ కూడా మొత్తం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్లాబ్ వైజ్ గా మాకు ఇవ్వండి. ఫస్ట్ స్లాబ్ పడ్డది ఒక 10 lakhs. బ్యాంకులు కూడా అట్లనే ఇస్తారు కదా, సేమ్ అట్లా. ఇప్పుడు ప్లాట్ అనేది మాత్రం వాళ్ళు సొంతం చేసుకున్నారా, సొంతం చేసుకుని ఈ ప్లాట్ ఇంత ఉంది అని చెప్పేసి అప్పుడు కన్స్ట్రక్షన్ కు లోన్ కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్, అప్పుడు మనకు స్లాబ్ పడ్డట్టు మనకు అంటే ఎందుకంటే చాలా మందికి భయం ఉంటది కదా పైసలు మొత్తం ఒకటేసారి. సో అందుకని మీరు ఏం లేదు, మీరు ఒక 50 to 60% పేమెంట్ చేస్తే మీ ప్లాట్ మొత్తం మీ పేరు మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ మీరు కన్స్ట్రక్షన్ మీకు స్లాబ్ వైజ్ గా మాకు పేమెంట్స్ ఇవ్వండి, మేము అట్లనే మీకు కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాం. ఇప్పుడు 2,22,00,000 పెట్టుబడి పెడుతున్నారు కదా, రెంటల్ ఇన్కమ్ 1,80,000 అంటున్నారు. వడ్డీ ఎంత పడుతుండొచ్చు వాళ్ళకు రఫ్లీ? ఇప్పుడు మీరు క్యాల్కులేషన్ చేస్తే మీకే తెలిసిపోతుంది. 90% 90 పైసల వడ్డీ వస్తుంది. సూపర్ సంతోషం. అంటే మళ్ళీ ఈ 90 పైసల ఇంట్రెస్ట్ రావడమే కాకుండా వాళ్ళ ప్రాపర్టీ పెరుగుతుంది కూడా. అండ్ డెవలప్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు సిటీలో చూసుకున్నట్టయితే జనరల్ గా రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అవి ఎట్లా ఉంటాయి? 50 పైసే 60 పైసే వస్తుందంటే ఇట్లా తీసేసుకుంటారు జనరల్ గా మనం ఎక్కడ చూసినా కూడా. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ లొకేషన్ లో మీకు ఏంది, కొత్త బిల్డింగ్ వస్తుంది, ప్లస్ దాంతో పాటు 90 పైసా రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. భవిష్యత్తులో మనకు రెంటల్ వాల్యుయేషన్, దీని బిల్డింగ్ వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. అట్లా కన్స్ట్రక్షన్ లో మెటీరియల్ ఏ విధంగా వాడతారు? అన్ని మంచి మెటీరియల్స్. ఇప్పుడు సిమెంట్ లో టాప్ అల్ట్రాటెక్ సిమెంట్ వాడతాము. స్టీల్ లో మీకు మీరు ఏది కావాలంటే అల్ట్రాటెక్, జైరాజు ఏది ఉన్నా అది వాడతాము. మీకు వైరింగ్ లో ఫినోలెక్స్ కావాలంటే ఫినోలెక్స్, నకోడా అంటే నకోడా, మీకు ఏది కావాలంటే అది. జాక్వార్ మీకు శానిటరీ ఫిట్టింగ్స్ కూడా ప్యారీ వేర్ ఇస్తాం మేము మోస్ట్లీ అట్లా. చాలా బాగుంది. సో ఇలాంటి మెటీరియల్స్ కూడా ఇస్తాం. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంటది. లిఫ్ట్ ప్రొవిజన్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇంత రెంట్లు వస్తున్నాయి, లిఫ్ట్ ప్రొవిజన్ కంపల్సరీ ఉండాలి. అండ్ మీకు స్ట్రక్చర్ మాత్రం G+4 కి వచ్చే అంత స్ట్రక్చర్ వస్తుంది బిల్డింగ్ కి. కట్టించే G+2+ పెంట్ హౌస్. యాజ్ మీకు చెప్పిన ఒకవేళ మీకు బడ్జెట్ ఎక్కువ ఉంది, G+3 G+4 కూడా కావాలనుకుంటే, సో అందుకోసం G+2+ పెంట్ హౌస్ కైనా మీకు 4 floor స్ట్రక్చర్ ఇస్తాం. సో నా దగ్గర ఇప్పుడు బడ్జెట్ లేదు, G+2+ పెంట్ హౌసే ఉంది. ఫ్యూచర్ లో మీరు కట్టుకుందాం అనుకుంటారు ఒక 2 years తర్వాత 5 years తర్వాత. స్ట్రక్చర్ మాత్రం బిల్డింగ్ స్ట్రక్చర్ మొత్తం మీకు G+4 దాకా ఉంటుంది. G+4 కూడా G+5 వస్తుంది. G+4 మీకు కావాలంటే మనకి G+5 దాకా ఇస్తారు వాళ్ళు స్ట్రక్చర్ మాత్రం. G+4 వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కన్స్ట్రక్షన్ ప్లానింగ్ మొత్తం ఆల్రెడీ మొత్తం ఆర్కిటెక్ట్స్ తో మాట్లాడేసినాం, అంతా ప్లాన్స్ వచ్చేసినాయి. సో మీకు ఎట్లా రిక్వైర్మెంట్ ఉంటే మీకు అట్లా కట్టిస్తాం. కట్టిస్తాం. సపోజ్ ఇప్పుడు నాకు ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK మొత్తం నాకే కావాలి, గ్రౌండ్ ఫ్లోర్ 2 portions,
సెకండ్ ఫ్లోర్ లో పోర్షన్స్, పెంట్ హౌస్ లో పోర్షన్స్ కావాలంటే అట్లా కట్టిస్తాం. అది వాళ్ళ లేదు, రిక్వైర్మెంట్ బట్టి. నాకు ఫుల్ మొత్తం రెంట్సే కావాలి అంటే మీకు మీ తగ్గట్టు కట్టిస్తాం. సూపర్ సార్, సూపర్ సార్, చాలా మంచి ఆలోచన మీది, ఎక్సలెంట్. మళ్ళీ అందులో ఇది హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ. హెచ్ఎండిఏ గేటెడ్. ఓకే, మన ఈ గేటెడ్ కమ్యూనిటీలో డెవలప్మెంట్స్ ఏమి ఇచ్చారు మీరు ఇందులో? ప్రెసెంట్ అయితే దీంట్లో వచ్చేసి మనకి యాజ్ యూజువల్ హెచ్ఎండిఏ లేఅవుట్ కి ఏవేవైతే ఉంటాయో అన్నీ ఉన్నాయి. మనకి వాటర్, డ్రైనేజ్, పార్క్, ఇగో ఇది మీరు పక్కన ఇది చూస్తున్నదంతా ఇది పార్క్ అన్నమాట. ఇదంతా మొత్తం ఇక్కడ ఇది 40 ఫీట్ రోడ్ ఉంది, 33 ఫీట్ రోడ్ ఉంది, మిగతా అన్ని వచ్చేసి సబ్ రోడ్స్ అన్ని 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, రోడ్స్ అన్ని మంచిగా ఉన్నాయి. డెవలప్మెంట్స్ చుట్టుపక్కల ఇంకా లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఇప్పుడు ఆదిపట్ల టీసీఎస్ కాకుండా నెక్స్ట్ ఫాక్స్ కానీ కాకుండా ఇంకేంది హైలైట్స్ ఏమి? సో ప్రెసెంట్లీ అయితే టీసీఎస్ ఆదిపట్ల అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఓకే, ఫస్ట్ అది. అండ్ టాటా ఏరోస్పేస్ కంపెనీస్ లైక్ మనకి బోయింగ్ కంపెనీ, టాటా లాక్హీడ్ మార్టిన్ అని, టాటా సికోర్స్కీ అని, అట్లా హండ్రెడ్స్ ఆఫ్ ఏరోస్పేస్ రిలేటెడ్ కంపెనీస్ అని మనకి ఆదిపట్ల విలేజ్ దగ్గర ఉంటాయి. అక్కడ వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి ఉంటున్నారు అన్నమాట. వేరే లేవు హౌసెస్ లేవు కదా. సో అదొకటి, మనకి అవుటర్ రింగ్ రోడ్ కూడా పక్కనే, అదొకటి. అండ్ ఇక్కడ ప్రెసెంట్లీ ఏమైతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్నారా కాలేజ్, అది మనకి మెయిన్ రోడ్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ వచ్చాం కదా, అది మెయిన్ రోడ్. ఆ మెయిన్ రోడ్ దగ్గర ఇప్పుడే రీసెంట్ గా 13 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ కూడా మన మల్లారెడ్డి రంగారెడ్డి సార్ కూడా వచ్చి ఇనాగరేట్ చేసినారు. 13 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి రెసిడెన్షియల్. 13 ఫ్లోర్స్, 13 ఫ్లోర్స్ హై రైజ్ లాగా. అంటే ఏరియా అంత డెవలప్ అవుతుంది అది. ప్లస్ ఇప్పుడు ఈ వెంచర్ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ నుండి మీరు ఇట్లా వెళ్తే ఒక 3 acres లో రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది. అదొకటి. కానీ కాలేజెస్ కానీ ఆదిపట్ల అంటే మొత్తం ఎంప్లాయ్మెంట్ కు, ఎడ్యుకేషన్ కు హబ్ అయిపోయింది. ఎందుకంటే పక్క మనకు బొంగళూరు వారార్ జంక్షన్ కూడా జస్ట్ ఎంత మనకు 2 వస్తుంది, అంటే 2 kilometers, 2 km వస్తుంది. జస్ట్ మనకు సర్వీస్ రోడ్ అయితే 1 kilometer సర్వీస్ రోడ్, 1 kilometer. ఇటు రావిరాయలు కానీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పేరు ఎంత వస్తుంది మీకు? ఒకవేళ అవుటర్ ఎక్కితే మీకు ఒక 15 minutes లో మీరు వెళ్ళిపోతారు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవచ్చు. సూపర్ సార్, చాలా బాగా చెప్పారు. అదొకటి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు అక్కడ వైపీఆర్ కమాన్ అని ఉంటుంది, ఐడియా ఉందా మీకు? ఆ కమాన్ దగ్గర ఒకటి, అది మాల్ అన్నమాట. 2 acres లో మాల్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ స్లేబ్ కి కూడా మొత్తం వాళ్ళు వేస్తున్నారు. సో మాల్ కూడా వస్తుంది ఇక్కడ ప్రెసెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, సాగర్ రింగ్ రోడ్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు ఏం థియేటర్సే లేవు. ఈ మాల్ అయింది మీరు హస్తినాపురం, బిఎన్-రెడ్డి, గుర్రంగూడ, ఎంజాల్, ఎక్కడ మీకు థియేటర్ లేదు, ఒక షాపింగ్ లా ఏం లేదు. మళ్ళీ అందరూ ఎల్బీనగర్ వస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ మాల్ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇది ఒక మళ్ళీ సెంటర్ అయిపోతుంది. ప్లస్ ఇది కంపెనీస్ కాకుండా మనకి ఇప్పుడు ఇక్కడ TSIIC అంటే తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీస్ కి ఇచ్చే ఒక బోర్డు ఉంటది కదా, ఆ బోర్డు మనకి ఇక్కడ అండర్లో, ఆ బోర్డు అండర్లో ఒక 1000 acres నుంచి 2000 acres ఉంది, అంటే కంపెనీస్ కి ఇచ్చే ల్యాండ్. సో ఇక్కడ అట్లా కంపెనీస్ వచ్చినాయి అనుకోండి, చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వస్తే మీకు తెలిసినట్టే హైటెక్ సిటీలో ఎట్లా ఉందో, సో అక్కడ అతి త్వరలో అవుతుంది. చాలా స్కోప్ ఉంది అట్లా. ఇంకా రావడం కూడా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. లొకేషన్ హైలైట్స్ బాగున్నాయి. ఇప్పుడు ఇది మనకు 2 కోట్ల 2,22 లక్షలు G+2+ పెంట్ హౌస్ 180 square yards లో. ఓకే, మీరు మనం మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఒక అగ్రిమెంట్ కూడా రాసిస్తాం. మీకు మ్యూచువల్ మీకు డైరెక్ట్ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది, కంట్రోల్ ఎవరికి వెళ్ళిపోతుంది, వాళ్ళ కంట్రోల్ వెళ్ళిపోతుంది కదా అట్లా. ఓకే సార్, దీనికి ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ ఉంటుంది. మీరు రండి, పేమెంట్ కూడా బట్టి మేము నెగోషియబుల్ చేస్తాం దాన్ని. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ కాకుండా మామూలుగా G+1 అయితే దాని బడ్జెట్ ఎంత ఉంటుంది? G+1 అయితే మీకు 1.8 CR ఉంటుంది, 1,80,00,000 లక్షలు ఉంటుంది. ఓకే, 180 గజాలలో గ్రౌండ్ లో 2 BHK పోర్షన్, విశాలమైన కార్ పార్కింగ్, పైన కూడా 2 BHK పోర్షన్, 2 BHK ఆర్ 3 BHK కూడా చేయొచ్చు. 3 BHK కూడా కొంచెం కంజెస్టెడ్ అయితే అట్లా. సూపర్ సార్, సూపర్ శివ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చాలా బాగా అందించారు. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు శివ గారు అయితే లొకేషన్ హైలైట్స్ కానీ, తన ఉన్న వెంచర్లో కట్టించే బిల్డింగ్ విషయాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో చాలా క్లియర్గా ఉన్నారు. ఈ వెంచర్ లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉంటే శివగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేసినట్టయితే లైవ్లో ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చాలా ఎక్సలెంట్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మనకు లీగల్గా అయితే చాలా బాగుంది. ఎందుకు లీగల్గా బాగుందంటే హెచ్ఎండిఏ గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. చుట్టుపక్కల హైడ్రోజన్ అయితే ఏం లేదు కదా. ఆదిబట్లకి మీకు అదే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు చుట్టుపక్కల ఎక్కడ లేదు, అందుకే ఆదిబట్లలో ఫుల్ బిజినెస్ నడుస్తుంది. ఓకే, ఏదున్నా మనం అనుకోవాలి కదా. కొందరికి ఇప్పుడు ఎక్కడో సౌత్ ఆఫ్రికా చుట్టుపక్కల ఎక్కడో వేరే దేశాలు ఉంటారు, అటువంటి వాళ్ళకి తెలియదు. అందరికి తెలియాలి ఉద్దేశం. ఆదిబట్ల మీరు కావాలంటే lakes.hmda దాంట్లోకి వెళ్ళండి. అడ్వాంటేజ్ ఏంటంటే ఆదిబట్ల చుట్టూ లేక్స్ లేవు, అందుకే హైడ్రా ఉన్నా కూడా ఆదిబట్లలో బిజినెస్ జరిగింది. సూపర్. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు ఎటువంటి హైడ్రా జోన్ లేదు, మంచి లొకేషన్, చాలా బాగుంటుంది. మీరు మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, రెంటల్ ఇన్కమ్ కోసం చూస్తే మాత్రం చాలా మంచి
ఎక్సలెంట్ మంచి ఏరియా ఇది, చాలా బాగుంటుంది. ఏ డౌట్ ఉన్నా శివ గారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.